అయినా నీ మీద బాగానే కన్నేశారు. నిన్ను కిడ్నాప్ చేయించి మమ్మల్ని ఇక్కడ కాపలాగా పెట్టి నిన్నిలా చూసుకోమని చెప్పారంటే విషయం ఏదో పెద్దదే. ఏయ్ ఏయ్ చాలే, ఎక్కువ మాట్లాడావంటే తల పగులుద్ది. తెరో తెరో ఆను. కర్ణ కిడ్నాప్ చేయించాడని ఇంత ధైర్యంగా చెప్తున్నాడు. కర్ణ ఇందుకే వచ్చాడా అయితే? ఏయ్, నువ్వు వాళ్ళ మనిషివే కదా, నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? పులి ఉండే అడవిలోనే జింక కూడా ఉంటుంది. అలాగని అన్నీ ఒకటేనా? నిన్ను చూస్తుంటే అయ్యో పాపం అనిపించింది. నువ్వు నమ్మినోళ్ళే నీకు కత్తి పెట్టారంటే నీకు బాధగా ఉండదా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? కర్ణ? నాకు అర్థం కానిది, కర్ణ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అతనికి దీనివల్ల ఏం వస్తుంది? నిత్య, ఏమంటున్నావు నువ్వు? కర్ణ నిత్య ఇద్దరు పెళ్లి చేసుకున్నారంట. నిత్యని పెళ్లి చేసుకోవడానికి అతనిప్పుడు ఇలా చేశాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీకే అన్నీ అర్థమవుతాయి. శబ్దం చేయకుండా నా వెనక్కి రండి. పద వెళ్దాం. శాంతమ్మ, చిందింది కొంచెం తుడిచేయండి. పర్వాలేదు బాబు, నేను తుడిచేస్తాను. ఏ శాంతి, ఇది కూడా కొంచెం తోమే. కొంచెం చక్కగా తోము. నాకు అన్ని క్లీన్గా ఉండాలి. శాంతి, ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నేనెందుకు చేయకూడదు? నువ్వు చేయకూడదు అంతే. రా. అది కాదే, అది కూర్చో. ఏంటే నువ్వు? ముందే ఒంట్లో బాలేదు, అలా ఉండి ఇన్ని పనులు చేస్తావా? రా. నిధి, కూర్చో. ఊరికే కూర్చుంటే భారం అయిపోతామే. ఎక్కువ రోజులు భారంగా ఉండొచ్చు శాంతి. మనం ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోదాం. ఖరీదైన పరుపు మీద నిద్రపోవడం కన్నా మనకి చాప దిండే మనశ్శాంతి కదా. ఏదేమైనా మన మీద లచ్చి, కర్ణ, ఈ ఇంటి రుణం చాలా ఉందమ్మా. అదిప్పుడు మనం మర్చిపోకూడదు కదమ్మా. ఇలా ఎంతకాలం బాధను దిగమింగుకుంటాం శాంతి? ఇందులో బాధే ఉంది. మన ఇంట్లో ఈ పనులన్నీ నేనే చేసేదాన్ని కదా. అలాగే అనుకో, ఇందులో ఎలాంటి అవమానం లేదు తల్లి. చూడు, నువ్వు నా ముందు ఇలా పనిచేయడం నాకు ఇష్టం లేదు.
ఇక్కడే అక్కడ ఉంటాడు అనుకుంటా. రండి, అది ఆయన అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, చందు అంటే మీరేనా? నేనే. ఇతను ఎక్కడైనా చూసారా? చూశాను. వేరే ఫోటో ఉందా? ఉందండి, ఒక నిమిషం ఆ. చూడండి. ఓ, ఇతనా? ఇతను ఎవరో తెలుసా మీకు? అయ్యో, పెద్ద తాగుబోతు సార్ వీడు. అంతేకాకుండా అమ్మాయిల సావాసం కూడా ఉంది. మంచోడు కాదు. ఏమన్నారు? మేడం, రోజుకో అమ్మాయితో వస్తాడు వీడు. మీకేమైనా టోపీ వేశాడా ఏంటి? ఏయ్, నోరుందని ఏవేవో మాట్లాడకు నువ్వు. చూడకపోతే చూడలేదను. ఊరికి కథలు కట్టి ఏవేవో వాగొద్దు. సరిగ్గా చూసి చెప్పండి, మీరేమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? చూడండి ఇంకోసారి. సార్, కన్ఫ్యూజన్ ఏం లేదు మేడం. నేనెందుకు అబద్ధం చెప్తా? మేడం, ఇతని గురించి కథలు చెప్తే నాకేమొస్తుంది? నిజం చెప్తే నా మీదకి వస్తారా? అతను వేరే అమ్మాయితో ఉన్నది నేను నా కళ్ళతో చూశాను. నమ్మితే నమ్మండి, లేదంటే పోండి. వాడు ఊపిరి పీలుస్తూ ఉంటే ఆ వేడిగాలి మనల్ని కాలుస్తూ ఉంటుంది. అది వీలైనంత త్వరగా చల్లబడిపోవాలి. నేనింకోసారి ఫోన్ చేసేలోపు తేజస్ చచ్చిపోవాలి. నేనన్నది అర్థమైందనుకుంటాను. తేజస్ని చంపేస్తారా? ముందు కర్ణకి ఈ విషయం చెప్పాలి. తేజస్కి ఏం కాకూడదు. ఎవరికి? నీ ప్రియమైన కర్ణక? ఏయ్, నొప్పిగా ఉందండి, వదలండి. నన్నంత మొద్దుననుకున్నావా? ఏమీ తెలియని మూర్ఖుణ్ణనుకుంటున్నావా నన్ను? నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి అన్నీ చేరవేస్తూ ఉంటే నాకేమీ తెలియదనుకుంటున్నావా? నన్ను ఎదిరిస్తే ఏమవుతుందో చూపిస్తాను నీకు.